సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. గత 10 రోజుల క్రితం మనం చూస్తే వెండి దగ్గర 4,20,000 4,30,000 వరకు వెండి వెళ్ళడం జరిగింది. అండ్ 24 క్యారెట్స్ టు 10 గ్రామ్స్ విషయానికి వస్తే దగ్గర 1,85,000 దాకా వెళ్ళింది. అంటే 2 లక్షలకి ఇంక చేరువలో ఉంది అనుకున్నాము. బట్ ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ వెండి విషయానికి వస్తే ఒక 60% డౌన్ తగ్గడం జరిగింది. వెండి ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి 2,52,000 ఉంది. అండ్ బంగారం ఏమో 1,55,000 వచ్చింది. సో చెప్పాలంటే గత 4-5 రోజుల నుంచి బంగారం వెండి ధరలు భారీగానే తగ్గాయి అనుకోవచ్చు. సో మరి తగ్గడానికి గల కారణాలు ఏంటి? సో తగ్గడం అనేది కాకపోయినా ఒక్కసారి తగ్గడం అనేది కొంచెం టఫ్ గానే అనిపిస్తుంది అండి. అంటే 5-6 days లో మనకి దాదాపుగా 50% కరెక్షన్ సిల్వర్ లో అయితే 50% కరెక్షన్ అయితే వచ్చిందండి. ఒక్కసారిగా షాక్. అంటే పెరగడం కూడా అలాగే పెరిగిందిలేండి. అంటే పెరగడం కూడా ఒక్కసారిగా ఒక 1 month లోని మనకి 40% రిటర్న్లు రావడము అట్లా ఈ విధంగా పడింది. ఇదైతే 1 week లో. అంటే పెరగడం అనేది చాలా టైం తీసుకుంది, పడడానికి మాత్రం అసలు టైం తీసుకోలేదు. జస్ట్ వీక్ లోనే మనకి 50% కరెక్షన్ అనేది వచ్చేసింది. గోల్డ్ కూడా ఆల్మోస్ట్, అసలు గోల్డ్ ఎప్పుడు ఇంతలాగా ఒకేసారి పడడం, గోల్డ్ అయితే పడదనుకుంటాం మనం, కనీసం పెరగకపోవచ్చు. మనం ఎప్పుడు గోల్డ్ గురించి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, గోల్డ్ ఒకవేళ పెరగకపోయినా కనీసం కిందకైతే రాదు, ఎప్పుడు అక్కడే ఉంటుంది, నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది, లేదు అంటే పెరగదు అనుకుంటాం. కానీ గోల్డ్ లో కూడా 15% కరెక్షన్ ఇన్ జస్ట్ కొన్ని వీక్స్ టైంలోనే వచ్చేసిందండి. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మార్జిన్స్ బాగా పెంచారండి. అంటే వీళ్ళందరూ కూడా స్పెక్యులేటర్స్ అండి. సో స్పెక్యులేటర్స్ అందరూ కూడా ఇందులోకి బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మనం రెండు డిఫరెంట్ గా చెప్పుకుందాము. ఇప్పుడు ముందు సిల్వర్ గురించే మనం మాట్లాడుకుందాం. సిల్వర్ లో చాలా స్పెక్యులేషన్ జరిగింది. సో ఎప్పుడైతే మార్జిన్స్ పెంచేశారో, అంటే మీరు ఒక ట్రేడింగ్ లోని ఫ్యూచర్స్ లో గానీ ఏదైనా మీరు ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళు మార్జిన్ కట్టాలి. సో ఇప్పుడు ఆ మార్జిన్స్ పెంచేగానే స్పెక్యులేటర్స్ అందరూ వెనక్కి వచ్చేసారు. మా వల్ల కాదు, మేమంత మార్జిన్స్ ఎక్కడ కట్టగలము అని చెప్పేసి అలానే ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసేసుకొని ఇక అందరూ, అంటే స్పెక్యులేటర్స్ అందరూ వెనక్కి వచ్చేస్తే ఇక మిగిలింది అసలు సిల్వర్ ఎందుకు పెరుగుతుందండి? ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతూ ఉంటే, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటే, డిమాండ్ గానీ వచ్చిందంటే ఒక్కసారిగా సిల్వర్ అనేది పెరుగుతుంది. ఆ డిమాండ్ అండ్ సప్లై తగ్గట్టుగా, అంటే సప్లై గానీ ఉంది అంటే కొంచెం తగ్గిపోతుంది, మళ్ళీ లేదు సప్లై తగ్గింది అంటే కొంచెం పెరుగుతుంది. అంటే ఐదర్ డిమాండ్ అండ్ సప్లై గానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్ బట్టి ఈ సిల్వర్ అనేది పెరుగుతుంది. కానీ అది అక్కడి నుంచి ఎవరండి పెంచారు దాన్ని? ఒకవైపు సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి, తర్వాత ఒకవైపు ఏమో మీరు నేను ఈటీఎఫ్స్ ద్వారా బాగా అందరూ సిల్వర్ లోకి ఎంట్రీ తీసేసుకున్నారు. ఒక 1 year నుంచి సిల్వర్ లోకి ఈ ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా మనం ఎంట్రీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ కోసం లాస్ట్ జూన్ జూలై నుంచి ఎక్కువైంది. అప్పుడంతా కూడా గోల్డే ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ వీటిల్లో కూడా ఇది కూడా బాగుంది, బాగా పెరుగుతుంది అని చెప్పేసి, డైవర్సిఫికేషన్ ఉంటుంది అని చెప్పి అందరం కూడా వెళ్ళారండి. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో వెళ్ళారో వాళ్ళకైతే పెద్ద రిస్క్ ఏమీ లేదు. బట్ ప్రాబ్లం అంతా ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే షార్ట్ టర్మ్ గా ఒక 1 month లో కొంత సంపాదించేసుకోవాలి, లేదు అంటే ఈ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయారండి. అందరూ కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి వాళ్ళు లాసెస్ అంటూ బుక్ చేసుకొని ఉన్న వాళ్ళందరూ బయటకి పక్కకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సిల్వర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఆ ప్రైస్ కి మనకి కనిపిస్తూ ఉంది. అలానే ఇంకొక మనము గోల్డ్ గురించి, దానికి డిఫరెంట్ డైనమిక్స్ అండి. గోల్డ్ ఎప్పుడు కూడా రిస్క్లు పెరిగితే పెరుగుతుంది, రిస్క్ తగ్గితే తగ్గుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, యుఎస్ లో ఇరాన్ వాళ్ళందరూ కూర్చొని మేము అసలు యుద్ధాలే లేకుండా చేస్తాము, ఇక భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా మేము కూర్చొని మాట్లాడుకుంటాము. సో ఎప్పుడైతే ఇలా రిస్క్ తగ్గిపోతుందో ఇంకేమవుతుంది సార్ గోల్డ్? సో డెఫినెట్లీ గోల్డ్ విల్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ అక్కడ యుఎస్ లోని ప్రెసిడెంట్ ట్రంప్ గారు అందరి దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన ఇరాన్ లో కూడా స్టార్ట్ చేశారు. ఈ వీక్ దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఒమాన్ లో మనకి జరుగుతోంది. ఇంకొక వైపు ఇంకొక చేంజ్ ఏం జరిగింది అంటే, కెవిన్ అని చెప్పి ఫెడ్ ఆయనని తీసుకొచ్చారండి. అంటే ఫెడ్ అంటే అప్పుడు మనకి పొవెల్ ఉండేవాళ్ళు,
సో ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకొచ్చారు. ఆయన ఏమంటారంటే మేము యుఎస్ డాలర్ ని చాలా స్ట్రాంగ్ చేస్తాం అంటున్నారు. ఆయన రాగానే యుఎస్ అది కూడా జరిగిందండి ఈ మధ్య కాలంలో. యుఎస్ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయింది. సో ఆయన ఏం ఒక్కటే యుఎస్ డాలర్ ని స్ట్రాంగ్, ఇది అసలు అంతా స్టార్ట్ అయింది గోల్డ్ పెరగడానికి ఎందుకు అంటే యుఎస్ డీడాలరైజేషన్ జరిగి యుఎస్ డాలర్ పడిపోతోంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మేము గోల్డ్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈయన వచ్చారు కొత్తగా, వచ్చి మేము యుఎస్ ని స్ట్రాంగ్ చేస్తాము, యుఎస్ డాలర్ ని స్ట్రాంగ్ చేస్తాము అని అనగానే మళ్ళీ ఏమవుతుంది, ఈ గోల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ యుఎస్ డాలర్ బాగుంది, అలానే యుఎస్ లో హై ఈల్డ్స్ ఇస్తున్నాము, 4% వరకు అక్కడ ఈల్డ్స్ ఇస్తున్నారు అంటే గోల్డ్ మీద ఎటువంటి రిటర్న్స్ రావండి. గోల్డ్ మీద ఎప్పుడు కూడా మనకి రిటర్న్స్ రావు, ఓన్లీ పెరిగితే డబ్బులు వస్తాయి కానీ బట్ దానికి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఏమీ ఉండదు. సో ఇక్కడ మనకి రిటర్న్స్ 4% అలా ఇస్తాము అనగానే అక్కడ నుంచి కొంచెం వెళ్ళిపోవడం. సో ఈ విధంగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడము, యుఎస్ డాలర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని సంకేతాలు రావడము, ఆ తర్వాత ఈ మార్జిన్స్, ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగి అంతా కూడా స్పెక్యులేషన్ కూడా కొంచెం తగ్గిద్దామని కొంత డిసైడ్ అయ్యారండి. ఇండియాలో కూడా మార్జిన్స్ పెంచారు ఎక్స్చేంజెస్ లో, ఎవరైతే ఇలా స్పెక్యులేటివ్ చేస్తున్నారో. అలానే చైనాలో కూడా అక్కడ కూడా మార్జిన్స్ పెంచారండి, స్పెక్యులేషన్ ఎక్కువైపోయిందని చెప్పి. సో అందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రైజెస్ కాస్త ఇప్పుడు కూల్ ఆఫ్ అయ్యాయి. సో లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళ ప్రాబ్లం లేదు కానీ ఇలా అప్పులు చేసి కొంచెం ఈ సిల్వర్ గోల్డ్ ఇట్లా ఎవరైతే పర్సనల్ లోన్లు తీసుకొని గోల్డ్ మీద లోన్లు తెచ్చుకొని మళ్ళీ గోల్డ్ లో పెట్టుకున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇది గట్టిగానే జర్కండి. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ గా మీరు ఒక 5 years కి మీరు గోల్డ్ కొనుక్కున్నారో వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ కూడా ఇవన్నీ డిమాండ్ పెరుగుతూ ఉంటే డైనమిక్స్ మారుతాయి. బట్ ఇప్పటికిప్పుడు కొనుక్కొని ఇప్పుడే ఒక 20% 30% ప్రాఫిట్లు తెచ్చేసుకుందాము ఈ గోల్డ్ అండ్ సిల్వర్లు అంటే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.